చెప్పుము. మన పట్టణమున చింతామణి అను ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా? చింతామణి అందులో వేశ్య. మనము వినదగ వృత్తాంతము దాని వద్ద ఏముండునయ్యా? అట్లయిన నీ వినలేదన్నమాట. రూపమునకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి, కానీ దాని విద్య గర్వముకు మాత్రం మేరలేదు. చదువు రాని ఎడల సార్వభౌముడైనను గుమ్మము త్రొక్కనీదు, కాంతుడైనను కన్నెత్తి చూడదు. అది చదువరగడి ఎడల సన్యాసినైనను గౌరవించును, దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించునయ్యా. అటులైన మిత్రమా, అది గర్వము కాదయ్యా, గుణమనియే చెప్పదగు. ఈ మాటలు ఎందరు చెప్పినను ఆ వ్యాసల పట్ల ఉన్న విపరీత గుణములు నేను నమ్మలేదు మిత్రమా. స్వయముగా ఒక మిత్రుడు దాని ఇంటికి తీసుకుపోయినాడు. కానీ మిత్రమా, దానికేమి గాని దాని భాగ్యము, దాని భోగము, అబ్బబ్బబ్బ మిత్రమా మిత్రమా మిత్రమా, దానికేమి గాని ఆ చింతామణి సౌందర్యము చూచుటకు నా రెండు కన్నులు చాయడం కావయ్యా. అటులైన నా కన్నులు కూడా నెరవ తీసుకుని పోకపోతువా? నిన్ను తీసుకుని పోవడమే కదా ప్రయత్నమా మిత్రమా. ఏమిటో ఆలోచిస్తుంది. లేదయ్యా, నీ కన్నులు కాదు, నీ పాండిత్యము, నీ తెలివి తీసుకుని పోగలుగుతావు. నాకు ఈ పరాభవం కలిగింది కాదు మిత్రమా. మీరు ఎవరి వద్ద చదువుకున్నారని అడిగినది. నీవేం చెప్పావు? ఇంకేమని చెప్తుంది? సకల కళా సంపన్నుడుకు బిల్వమగ్రమూర్తి నాకు ఆబాల్యమిత్రుడయ్యుండా నేను ఎవరి వద్దలో చదువుకోవలసిన పని ఏమున్నదని చెప్పినయ్యా. తరువాత ఏమున్నది మిత్రమా? మిత్రమా, దానికేవి గాని ఇదిగో ఒక ప్రశ్న చెప్పినది, దీని పదులు చెప్పబడినది. ఎరుమక వేసి సరే మీ పని అయినది, ఇక మీ గురువు గారి పని కూడా కానున్నది లేదు. ఈ శ్లోకము అర్థం చెప్పబడదు మిత్రమా. ఏది మిత్రమా? చూడు మిత్రమా, దీని భావమే నీకు స్ఫురింపలేదా? వృక్షాగ్రవాసి నచ పక్షి రాజా చర్మాంగధారీ నచ సోమయాజీ త్రినేత్రధారీ నచ శూలపాణి జలౌ ధరిత్రీ నఘటో నమేఘః మిత్రమా, దీని భావమే నీకు స్ఫురింపలేదా? అవునయ్యా. సరే, అర్థము చెప్పేదను వినుము. చెప్పుమయ్యా. వృక్షాగ్రవాసి చెట్టుపై నుండును, నచ పక్షి రాజ పక్షి మాత్రము కాదు, పక్షి కాదు, చర్మాంగధారి చర్మము ధరించును, నచ సోమయాజి. మిత్రమా, సోమయాజి అంటే తెలియనా మిత్రమా? యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించు వారిని సోమయాజి అంటారు మిత్రమా. త్రినేత్రధారి మూడు కన్నులు కలిగి ఉంది. ఆ మూడు కన్నులు కలుగును. నచ శూలపాణి శివుడు మాత్రము కాదు, శివుడు కాదు కాదు. జలం ధరిత్రి నీటిని కలిగి ఉండును. నఘట కుండ కాదు, నమేఘ మేఘము కాదు. మిత్రమా, ఇప్పటికైనా దీని భావం స్ఫురించినదా? ఇప్పటికైనా నాకు ఇనప గుర్తులాగానే ఉన్నది మిత్రమా. ఎంత మంద బుద్ధివై మిత్రమా. దీని భావము, ఈ శ్లోకము భావము సూక్ష్మములో ఉన్నది మిత్రమా. దీని భావము టెంకాయ మిత్రమా, టెంకాయ. కొబ్బరికాయ. అయ్యో మిత్రమా, ఈ టెంకాయ నా బుర్రకాయనే బతుకుంటేసింది కదా మిత్రమా. నేను ఇప్పుడే పోయి ఈ ముక్క చింతామంటలో చెప్పి వచ్చేది.